ఆహా ఓటీటీలో థ్రిల్లర్ జానర్లోనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు మరింత థ్రిల్ పంచుతాయి. ఇలాంటి సినిమాలు సాధారణంగా మలయాళం ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా వస్తాయి. అయితే తెలుగులోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. వాటిలో ఆహా వీడియో ఓటీటీలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మూవీ వచ్చేసి భూతద్దం భాస్కర్ నారాయణ. గత ఏడాది వచ్చిన మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఓ చిన్న పట్టణానికి చెందిన ఒక డిటెక్టివ్ 18 ఏళ్లుగా జరుగుతున్న అంతుపట్టని హత్యల మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. మీలో ఎవరైనా ఈ మూవీని చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, బాగుంటుంది మూవీ. సెకండ్ మూవీ వచ్చేసి షణ్ముఖ. ఆహా వీడియో ఓటీటీలోకి ఈ మధ్య అడుగుపెట్టిన ఈ మూవీ షణ్ముఖ. ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కనిపించకుండా పోయిన యువతులు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ హత్యకు గురి కావడంపై ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ఓ పోలీస్ అధికారి కలిసి సాగించే వేటే ఈ షణ్ముఖ మూవీ. మీలో ఎవరైనా ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, ఇది కూడా బాగుంటుంది మూవీ. థర్డ్ మూవీ వచ్చేసి ఎనం మూవీ. ఎనం గత ఏడాది తెలుగులో వచ్చిన పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. ఇది ఓ సీరియల్ కిల్లర్ను పట్టుకునేందుకు ప్రయత్నించే ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ చుట్టూ సినిమా తిరుగుతుంది. చాందిని చౌదరి ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించింది. ఆ సీరియల్ కిల్లర్ను ఎలా పట్టుకుంటుంది, మహిళలు చిన్నారులను అతడు ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నాడన్నది ఈ మూవీలో చూడొచ్చు. ఫోర్త్ మూవీ వచ్చేసి రక్షణ మూవీ. ఇది కూడా గత ఏడాది ఆహా వీడియోలోకి అడుగుపెట్టిన ఫీమేల్ సెంట్రిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీయే. పాయల్ రాజ్పూత్ లీడ్ రోల్లో నటించింది. మహిళలను లక్ష్యంగా చేసుకునే ఓ సీరియల్ కిల్లర్ను పట్టుకునే క్రమంలో వచ్చే ట్విస్టులు మూవీలో ఆసక్తి రేపుతాయి. ఫిఫ్త్ మూవీ వచ్చేసి రేఖా చిత్రం. తెలుగులో అందుబాటులో ఉన్న మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఇది. 40 ఏళ్ల కిందట జరిగిన ఓ యువతి హత్య కేసును ఓ పోలీస్ అధికారి సవాలుగా తీసుకుని ఎలా పరిష్కరిస్తాడో ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ గా ఈ మూవీ నిలిచింది. సోనీ లీవ్ తో పాటు ఆహా వీడియో ఓటీటీలోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. సిక్స్త్ మూవీ వచ్చేసి అనసూయ. అనసూయ 2007లో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఇది. వరుస హత్యల గురించి ఇన్వెస్టిగేట్ చేసే ఓ జర్నలిస్టు మొత్తానికి కిల్లర్ను పట్టుకుంటుంది. ఆ కిల్లర్ బయటకు వచ్చిన తర్వాత అందరూ చనిపోయారని అనుకుంటారు, కానీ ఆ తర్వాత జరిగే సంఘటనలు వణుకు పుట్టిస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.